నాగర్ కర్నూలు జిల్లా కుమ్మరలో జరిగినటువంటి 2 ఏళ్ల చిన్నారి రెడ్డి అగ్రవర్ణాలు కాలితో చనిపోవడానికి కారణమైంది. ఇదే క్రమంలో ఇందిరా పార్క్ వద్ద రజక సంఘం అన్ని బీసీ ఎస్టీ ఎస్సీ అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున నిరాహార దీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి, ప్రధానంగా డిమాండ్ ఏంటి? కుమ్మెర జాతరలో చెందిందో ఈ రోజుకి 15 రోజులు దాడుతున్నది సంఘటన జరిగి. ఈ సంఘటన కేవలం ఒక రెడ్డి దురహంకారంతోనే జరిగిందని సంఘాలని భావిస్తూ ప్రజా సంఘాలను ఇమ్మీడియట్ గా ఎవరైతే ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొన్నారో వాళ్ళని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న. అయితే ఘటన జరిగి 15 రోజులు దాడుతున్నా కానీ ఇప్పటి వరకు కూడా నామకే వస్గా కేవలం ఒక 3 నిందితుల్ని ఫ్రేమ్ లో మిగతా వాళ్ళని అబ్స్కాండింగ్ లో ఉన్నారని చెప్తూ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం తాత్సర్యం చేస్తుంది. అయితే ఏదైతే ఘటన జరిగిన తర్వాత ఘటనలో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఆ గ్రామ సర్పంచ్ కావటం, అది రెడ్డి కులస్తుడు కావటం, కేవలం రెడ్డి కులస్తుడు కావడం చేత అగ్రవర్ణాలు కావడం చేతనే ఈ ప్రభుత్వం నిందితుల్ని అరెస్ట్ చేయకుండా నిందితుల పక్షాన సపోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దానికోసమై 15 రోజుల నుంచి నిందితుల్ని అరెస్ట్ చేయాలి, నిందితుల మీద హత్య కేసు నమోదు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలన్నీ నిన్న రజక సంఘాలు కూడా సచివాలయం ముట్టడి చేయడం జరిగింది. ఏదైతే ఇంత నడుస్తున్నా కానీ, ఇంత చేస్తున్నా కానీ, ఇంత ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నా కానీ ప్రభుత్వం కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి. ఏదైతే హోమ్ మినిస్టర్ హోం శాఖ తన దగ్గరే ఉంది, ముఖ్యమంత్రి హోం శాఖ తన దగ్గర ఉంది, అన్ని శాఖలను తన దగ్గర పెట్టుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా న్యాయం చేయాలని అంటున్నా కూడా ఈ ప్రభుత్వం కనీసం దాని మీద స్పందించాలి. ఎందుకు అన్ని కుల సంఘాలు కూడా వారి తరపున పోరాటం చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే ఎందుకు వివక్షత? ఎందుకు ఇంత జరుగుతున్న ప్రభుత్వం స్పందించట్లేదంటే కేవలం ఆ ఘటనలో పాల్గొన్నది అగ్రకులాలకు సంబంధించిన ఎవరైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నా అగ్రకులాలు రెడ్లే కావచ్చు, ఇంకా ఇతరులు వేరే వాళ్ళే. మొన్న రీసెంట్ గా సంఘటన జరిగిన తర్వాత రెడ్డి జాగృతి పేరుతోని ఆ గ్రామంలో పెద్ద ర్యాలీ జరిగింది. రెడ్డి జాగృతి పేరు అంటే కేవలం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళు, బీసీలని ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ ప్రకటించి బీసీల పక్షపాతి అని చెప్తూ బీసీల డిక్లరేషన్ చేసిన ఈ ప్రభుత్వం ఈరోజు ఒక బీసీ పసిపాప చనిపోతే స్పందించలేని పరిస్థితి. అంటే ఒక సందర్భంలో అమ్మాయి నెలలు నిండక ముందే అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు ఒకవేళ అదే జరిగి ఉంటే, నిజంగా అది వాస్తవం అయి ఉంటే ప్రభుత్వం ఖచ్చితంగా దానికి సంబంధించిన నివేదిక తెప్పించుకోవాలి, వాస్తవాలు పరిశీలించాలి. నిజంగా పాపకు అనారోగ్యం ఉంటే కానీ పాపాంశం ఒక ఎత్తు అయితే ఏదైతే కేవలం టిక్కెట్ లేకుండా దర్శనానికి వచ్చిన నెపంతో పాప తల్లిదండ్రులను విపరీతంగా కొట్టడం జరిగింది. ఆ గలాటలో కొన్ని సందర్భాల్లో కూడా దళిత జాతికి చెందిన కాదు అని కూడా అంటున్నారు. అయితే ఎవరైతే ఆ ఫ్యామిలీ ఉందో ఆ ఫ్యామిలీలో ఆ అబ్బాయి రజక కుటుంబంకి చెందినవాడు, ఏదైతే ఆ పాప వాళ్ళ అమ్మ బీసీఏ కేటగిరీకి చెందినది. వాళ్ళ అమ్మ నాన్న ఎవరైతే ఇతరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంకొకళ్ళు ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళు, మొత్తం వాళ్ళంతా ఒక అనేక కులాంతర వివాహం చేసుకున్న ఫ్యామిలీ అందరూ. అంటే 3-4 కులాలు ఉన్నాయి, అందులో కులాంతర వివాహం
వివాహం చేసుకున్న ఫ్యామిలీ. అందులో కేవలం ఒక రజకులే మాత్రమే లేరు. అంటే ప్రధాన డిమాండ్ ఏంటి? ఒకటే ఒక డిమాండ్, నిందితులు ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేసి కాలితో తన్నిన ఎవరైతే తుకారం రెడ్డి, శ్రీనివాసరెడ్డిని ఖచ్చితంగా 100% హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. హత్య కేసు నమోదు చేయాలి. అదేవిధంగా బాధితులకు ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వం. అదేవిధంగా బాధితులకు ఒక ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలి బాధితులు. మరెక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా ఖచ్చితంగా బీసీలకి, ముఖ్యంగా బీసీల్లో ఎంపీసీలు, వెనకబడిన తరగతి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రక్షణ చట్టం ఖచ్చితంగా తేవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా రక్షణ చట్టం తెచ్చిన పరిస్థితి ఉందో అదే ఇక్కడ కూడా బీసీల్లో వెనకబడిన మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్కి ఖచ్చితంగా రక్షణ చట్టం తేవాల్సిన అవసరం.